యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా గానీ, ఇరాన్ భయపడకుండా గట్టిగా నిల్చొని ఉంది. అండ్ యూఎస్ కూడా ఇంకా యుద్ధం ఆపకుండా చాలా ఇరాన్‌కి సంబంధించిన ప్లేస్‌లో బీ బాంబ్స్ ఏస్తూ అటాక్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఇరాన్ ఇప్పుడు సీరియస్‌గా యూఎస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. మీరు గనక ఈ యుద్ధం ఆపకపోతే యూఎస్‌లో ఉండే యాపిల్ గానీ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, బోరింగ్ ఇలాంటి కంపెనీస్ మీద దాడి చేయబోతున్నాం, న్యూక్లియర్ బాంబ్స్ వేయబోతున్నాం అని చెప్పేసి ఏప్రిల్ 1 డే రోజు అనౌన్స్ చేసింది. అండ్ ఏప్రిల్ 1 రోజు ఫూల్ చేస్తున్నారేమో అనుకున్నారు కానీ నిజంగానే ఇరాన్ వాళ్ళు అమెజాన్ డేటా సెంటర్ దగ్గర అటాక్స్ కూడా చేశారు. బట్ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యూరోప్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి కొత్త చర్చలు జరిపి ఇంకో పెద్ద యాక్షన్ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇరాన్ ఏమంటుందంటే మీరు బాంబ్స్ వేయడం ఆపేస్తే ఇక్కడికే ఈ వార్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంది. బట్ ట్రంప్ ఏమో ముఖం ముందల్నే యూ వాంట్ టు లీవ్ ఇరాన్ విత్ కండిషన్స్ ఆర్ వితౌట్ కండిషన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు యుద్ధం అనేది చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్లో ఉంది. ఎవరికి ఏం జరుగుతుందో కానీ బెనిఫిట్ మాత్రం మోస్ట్లీ ఇజ్రాయెల్కి, రష్యా వాళ్ళకే జరుగుతుందని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. అట్లా యూఎస్ వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో నష్టం రాబోతుంది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పేజ్ని ఫాలో అవ్వండి.